brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఫిఫ్త్ ఎక్స్క్లూజివ్ వార్త కర్రెగుట్టల్లో ఆపరేషన్ కి సంబంధించి ఆపరేషన్ కగార్ 12వ రోజు కొనసాగుతోంది. కేంద్ర బలగాలు అంతకంతకు పట్టు బిగిస్తున్నాయి. ఇప్పటికే ధోబో నీలం సరాయ్ కొండల్లో బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు. డ్రోన్లతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు. గుట్టల్లో బంకర్ల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. డ్రోన్ సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ప్రత్యేకంగా టవర్స్ ఏర్పాటు చేస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టలని దిగ్బంధనం చేస్తున్నాయి. కేంద్ర బలగాల సందడితో కర్రెగుట్టల్లో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. మావోయిస్టుల జాడ కోసం కూంబింగ్ స్పీడ్ అందుకుంది. మరోవైపు తునికాకు సేకరించే టైం వచ్చేసింది. కర్రెగుట్టల్లో తునికా సేకరణపై ఆధారపడిన ఏజెన్సీ ప్రజలకు కగార్ ఆపరేషన్ ప్రతిబంధకంగా మారింది. అడవి బాట పట్టాలంటే స్థానికులు హడలిపోతున్నారు. ప్రస్తుతం ఏంటి పరిస్థితి, లోకల్స్ స్థానికులు ఏమంటున్నారు వివరించడానికి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, తునికాకు సీజన్ వచ్చేసింది. మరోవైపు అసలైన ఆపరేషన్. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్ గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా బాస్ వాలా బీ ద బాస్. ఇప్పుడే మొదలైందని స్పీడ్ అందుకుంది కూంబింగ్. అడవిలోకి వెళ్లే పరిస్థితి లేదు. మరి వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయం చూపించే అవకాశం ఉందా? ఎందుకంటే అదే వాళ్ళ జీవనోపాధి కాబట్టి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగర్ను సిఆర్పిఎఫ్ బలగాలు ఏప్రిల్ 22 నుండి మొదలుపెట్టాయి. స్టిల్ ఇంకా ఇప్పటికీ కూడా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆ కూంబింగ్ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు ఇది 11వ రోజు. ఈ 11 రోజుల్లో కూంబింగ్ ద్వారా ఎంతమంది మావోయిస్టులు చనిపోయినటువంటి వివరాలు ఇప్పటికీ కూడా ఇంకా అధికారికంగా ఎక్కడ వెల్లడించలేదు. మొదట దాదాపు 50 మంది చనిపోయిన వార్తలు వచ్చినప్పటికీ అవేవి నిజం కాదు అనేటువంటి విషయం కూడా తెలిసింది. సో ఇప్పటి వరకు అధికారికంగా అటు కేంద్ర బలగాల నుండి సైతం ఎంతమంది హతమయ్యారనేటువంటి వివరాలు అయితే స్పష్టత రాలేదు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కూంబింగ్లో కేంద్ర బలగాలే పైచేయి సాధించినట్టు తెలుస్తుంది. ఇంకా రానున్నటువంటి రోజుల్లో జూన్ ఎండింగ్ వరకు కూడా ఆపరేషన్ కగర్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాము, మావోయిస్టుల ఉనికి లేకుండా, మావోయిస్టుల మాట లేకుండా చేస్తామనేటువంటి దాని తర్వాత ఆపరేషన్ కగర్ని స్టార్ట్ చేశారు. దానికంటే ముందు అబూజ్గఢ్ని పూర్తిగా కేంద్ర బలగాలతో ఆధీనంలోకి తీసుకొని అక్కడ భారీ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల ప్రధాన స్థావరంగా ఉన్నటువంటి అబూజ్గఢ్లోకి కేంద్ర బలగాలు ఎంటర్ అయిపోయి మొత్తం అక్కడ వాళ్ళ పట్టు సాధించారు. ఆ తర్వాత అబూజ్గఢ్ ముగిసిన తర్వాత కర్రెగుట్టలు తెలంగాణ ఛత్తీస్గఢ్ మావోయిస్టులకి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం ఇది. సో ఈ ప్రాంతంలో గత 11 రోజుల నుండి ఏకదాటిగా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ఆదివాసులు, గిరిజనులు కూడా మొత్తం ఈ కూంబింగ్ ఆపరేషన్ వైపుకి వాళ్ళు ఎవరిని కూడా అడవుల వైపు వెళ్ళనివ్వకుండా అటు ఫోర్సెస్ అంతా కూడా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాదాపు జూన్ వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మాత్రం తమకు ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ 5 at 5 ఎక్స్క్లూజివ్.